హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్ గా ఉంటుంది. ఇక్కడ గీత వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. జున్ను నిద్రపోతూ ఉంటాడు. రాజా ఏదో హడావిడిగా మాట్లాడుతూ ఉంటాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. గీత గీత ఏం చేస్తున్నావు? మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా ఈ రోజు. ఓ అమ్మో, మా అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, పండక్కి వస్తున్నామని చెప్పారు అంటూ రాజా హడావిడి చేస్తూ ఉంటాడు. ఎందుకండి అంత హడావిడి చేస్తూ ఉంటారు? వస్తున్నారు కదా ఎలాగో, ఎందుకు అంత టెన్షన్ పడ్డం? అలా గీత తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అది కాదు గీత, నేను ట్రాన్స్ఫర్ అయిన తరువాత ఫస్ట్ టైం కదా వచ్చేది. మా అమ్మ వాళ్ళు ఇంటి అడ్రస్ కరెక్ట్ గా తెలియదు కదా, ఇబ్బంది పడతారు కదా అని అంటున్నాను. అవును కదా అండి, నేను మర్చిపోయాను. ఇంటి అడ్రస్ తెలియకపోతే అత్తయ్య గారు మామయ్య గారు ఇబ్బంది పడతారు. సరే, ఒక్క నిమిషం ఆగండి, వెళ్తురు గాని. అలా గీత లోపలికి వెళ్తుంది. అంతలో జున్ను రాజా మాటలు విని ఇలా అంటాడు. నాన్నమ్మ తాతయ్య వస్తున్నారు, నాన్నమ్మ తాతయ్య వస్తున్నారు, నేను ఆడుకుంటా. అలా జున్ను గెంతులు వేస్తూ ఉంటాడు. దారిలో ఒక ఎడ్లబండి వస్తూ ఉంటుంది. ఆ ఎడ్లబండిపై రాజా వాళ్ళ అమ్మగారు నాన్నగారు వస్తూ ఉంటారు. మంగో మనకి రాజా ఇంటి అడ్రస్ తెలియదు కదా, ఇప్పుడు ఎలాగా? ఏం పర్లేదు అండి, ఎవరైనా కనిపిస్తే అడిగి చూద్దాం, చెప్తారు కదా. అలా వాళ్ళు వస్తూ ఉంటారు. దారిలో చిన్ని మున్ని గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అదిగో మంగా, అక్కడ చూడు, పిల్లలు ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని అడిగి చూద్దాం, ఏమైనా తెలుస్తుందేమో. సరే అండి, సరైన టైంకి కనిపించారు, అడిగి చూద్దాం. ఎదుకోండి పిల్లలు, మీకు ఇక్కడ రాజా గీత అని ఉంటారు, ఏమైనా తెలుసా? అలాగే వాళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉంటాడు, జున్ను. మా గీత అంటీనా? తెలుసు తాతయ్య, మేమిప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అవును తాతయ్య, ఇంతకీ మీరెవరు? మేము రాజా వాళ్ళ అమ్మా నాన్నలో. అలాగా, ఓకే తాతయ్య, పదండి, మేం కూడా మీతో పాటుగా వస్తాం. మేం చూపిస్తాం మీకు గీత ఆంటీ వాళ్ళ ఇల్లు. అలా చిన్ని మున్ని కూడా ఎడ్ల బండి ఎక్కుతారు. ఇక అలా గీత వాళ్ళ ఇంటి ముందు ఎడ్ల బండి ఆగుతుంది. అందరూ బండి దిగుతారు. చిన్ని మున్ని ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి గీతకి చెప్తారు. గీత ఆంటీ చూడండి, గీత ఆంటీ చూడండి, తాతయ్య వాళ్ళు వచ్చేసారు. ఏమండి, అత్తయ్య గారు వాళ్ళు వచ్చేసారు, బయటికి రండి. రండి అత్తయ్య, ఆయన ఇప్పుడే అంటున్నారు మీకు అడ్రస్ తెలియదు కదా, ఎలా వస్తారా అని. అంతలో జున్ను వాళ్ళ నానమ్మ తాతయ్య వచ్చారని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళతో ఆడుకుంటాను అని అంటూ ఉంటాడు. నాన్నమ్మ ఆడుకుంటా. జున్ను రానన్నారా? అరే ఏంటి నాన్న ఇలా చిక్కిపోయావు? గీత, దారిలో ఈ చిన్న పిల్లలు కనిపించారు, అడ్రస్ అడిగితే ఇంటికి తీసుకొచ్చి మరీ చూపించారు. అలా రాజా వాళ్ళ అమ్మగారు జున్నుని ఎత్తుకుని మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లలు సీతాక్క తారా వాళ్ళ పిల్లలు అత్తయ్య, జున్ను వాళ్ళ ఫ్రెండ్స్, జున్ను కోసం వస్తారు ఆడుకోవడానికి. అవునా, భలే పిల్లల్లే, చిచ్చర పిడుగులు. సరే అత్తయ్య, లోపలికి రండి, కూర్చుందరు గాని. ఎప్పుడనగా వచ్చారో ఏమో, మీకు వంట రెడీ చేస్తాను. ఇప్పుడేం వద్దులేమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో. సరే మామయ్య గారు మీకు ఒంట్లో ఎలా ఉంటుంది? అలా గీత వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. అంతలో సీత గీత వాళ్ళ ఇంటికి వస్తుంది. గీత అరే, ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరొచ్చారు? సీతాక్క రండి, మా అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు. ఓహో అవునా, బాగున్నారా అత్తయ్య గారు మామయ్య గారు? అలా అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే మొన్ని, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాంరా. సరే చిన్ని, పద మనం వెళ్ళి ఆడుకుందాం. నేను కూడా వస్తాను, నేను ఆడుకుంటాను అంటూ జున్ను కూడా వాళ్ళతో బయటకు వెళ్తాడు. అమ్మా సీత, పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారు? స్టార్ట్ చేశారా? ఇంకేం లేదత్తయ్య, చెయ్యాలి, మీరుంటారుగా, అందరం కలిసి చేద్దాంలేండి.
సీతక్క నీకు తెలియదు కదా, మా అత్తయ్య గారు పిండి వంటలు బాగా చేస్తారు. అవునా, ఇంకే మరి ఎంచక్క అత్తయ్యతోనే చేయించుకోవచ్చు పిండి వంటలన్నీ. ఆ, ఎందుకు చెయ్యను, చక్కగా చేసి పెడతాను. అలా అందరూ నవ్వుకుంటూ పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.